హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కమ్మటి ఉసిరికాయ నిల్వ పచ్చడిని చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చూపించే విధంగా చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో వాటర్ ఎక్కడా లేకుండా తుడిచేసుకోవాలి. వాటర్ ఉన్నదనుకోండి ఉసిరికాయ పచ్చడి తొందరగా పాడైపోతుంది అనమాట. ఎక్కడ వాటర్ లేకుండా ఇలా క్లాత్తో మొత్తం తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఉసిరికాయ కాయలా చేయట్లేదు, పీసుల్లా కట్ చేసుకొని ఉసిరికాయ ముక్కలతో ఊరగాయ చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 1/2 కిలో దాకా ఉసిరికాయలను తీసుకున్నాను. ఇలా ఈ విధంగా ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఉసిరికాయల్ని ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. మరి దోరగా కాకుండా కొంచెం కలర్ మారి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం వేయించుకొని ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇక్కడ మెంతులు కలర్ మారాయి చూసారా, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1/2 కిలో ఉసిరికాయలకి 1/2 కిలో దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఉసిరికాయ ముక్కలు కోసే టైంకి కొంచెం లేట్ అయిందనమాట. కొన్ని కోసి మళ్ళీ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇలా నల్లగా అయ్యాయి. వెంటనే అయితే ఇలా కలర్ చేంజ్ అవ్వదు, గ్రీన్గానే ఉంటాయి. ఇవి అలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ఆయిల్లో ఈ ఉసిరికాయ ముక్కలన్నీ కూడా ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను మామూలు రిఫైండ్ ఆయిలే తీసుకున్నాను. వేరుశనగ నూనె అయినా రిఫైండ్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఆయిల్ ఏదైనా సరే బాగుంటుంది. కొంచెం ఇలా వేయించుకోవడం మాత్రం టైం పడుతుంది. టైం పట్టినా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కలు ఉడికాయో లేదో చూడడానికి ఒక ఉసిరికాయ ముక్క తీసుకొని ఇలా నైఫ్తో కట్ చేశారంటే ముక్క విరిగింది అంటే ఉసిరికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయని అర్థం అనమాట. అప్పుడు స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇవి చల్లారే లోపు ఒక దంచుకునేది తీసుకొని, రోలు కానీ ఏమైనా దంచుకునేది తీసుకొని అందులోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఇలా దంచుకోవాలి. అంటే మిక్సీలో వేసుకుంటే పేస్ట్లా అయిపోతుంది, పేస్ట్ అయితే అవ్వకూడదు. ఇలా దంచుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ దంచుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్లోకి మనం దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి పచ్చికారాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కిలో ఉసిరికాయలకి 50 గ్రాముల దాకా పచ్చికారం అయితే పడుతుంది. ఇక్కడ నాకు కొంచెం పచ్చికారం లేదు, ఇంట్లో తక్కువ ఉంది, అందుకే మళ్ళీ తెచ్చి యాడ్ చేస్తానన్నమాట. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 20 గ్రాముల దాకా సాల్ట్ అయితే పడుతుంది. నేను ఇక్కడ మా ఇంట్లో కొంచెం సాల్ట్ తక్కువ తింటారు, అందుకే తక్కువ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం మిక్సీ పట్టించుకున్న ఆవాలు మెంతులు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. బయట ఉన్నా కూడా అస్సలు పచ్చడి పాడవదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. డైలీ మనం ఉసిరికాయ ఇలా పచ్చడి రూపానో ఏదో విధంగా మనం డైలీ రొటీన్లో తినడం వల్ల చాలా మంచిదనమాట, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆయిల్ చల్లారిన తర్వాతే ఇదంతా కూడా చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నిమ్మరసం ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఉసిరికాయ కొంచెం పులుపుగా ఉంటుంది కనుక 1 స్పూనే నిమ్మరసాన్ని యాడ్ చేశాను. నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో పసుపు వేయడం మర్చిపోయాను ముందు, అందుకే ఇప్పుడు కలుపుతున్నాను. మీరు స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు. నేను చెప్పాను కదా పచ్చికారం అయిపోయిందని, మళ్ళీ పచ్చికారం తెచ్చి యాడ్ చేశాను అనమాట. అది కూడా ఈవినింగే యాడ్ చేశాను. పచ్చికారం కూడా మళ్ళీ వేసి తర్వాత సాల్ట్ కూడా సరిపోలేదు, నేను టేస్ట్ చూసుకొని కలుపుకున్నాను. ఎందుకంటే కొందరు సాల్ట్ ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా తింటారు. అలా టేస్ట్ చేసి మీకు తగినంత సాల్టే వేసుకోండి. అంతే. ఇది 3 రోజుల తర్వాతకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. కమ్మటి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.